హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముస్లిం స్పెషల్ స్వీట్ పచ్చి శనగపప్పు హల్వా అండి. ఈ హల్వా ప్రిపేర్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ పక్కా మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈజీగానే తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారైనా సరే తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ అయితే పచ్చి శనగపప్పుని నానబెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1/2 కేజీ పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. దీన్ని ఒక 2 గంటల ముందు నీట్గా ఒక 2 సార్లు కడిగి తర్వాత నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్న 2 గంటల తర్వాత మరొకసారి బాగా కడిగి ఆ నీళ్ళని వంపేసుకొని ఇలా కుక్కర్లోకి అయితే తీసుకోండి. ఇప్పుడైతే ఇందులోకి నీళ్ళని వేసుకుందాము. ఇక్కడ మనము 1/2 కేజీ కదండి పప్పు తీసుకుంది. 1 లీటర్ అయితే నీళ్ళని పోసుకోవాలి. అంటే 1/2 కేజీ పప్పుకి 1 లీటర్ నీళ్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మనకు పప్పు అనేది మునిగి నీళ్ళు ఇలా పైకి తేలాలి. సో ఇలా నీళ్ళని వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే మూత తీయాలన్నమాట. ఎప్పుడైనా సరే అలాగే చేయాలండి. చూడండి, నేను మూత తీసి చూపిస్తున్నాను. మనకి పప్పు అయితే సాఫ్ట్గా ఉడికిపోయిందనమాట. సో ఈ హల్వాకి ఇలాగే ఉడికించుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోని నీళ్లు కూడా ఇందులోనే అలాగే ఉంచేసి ఈ పప్పు పూర్తిగా చల్లారేంత వరకు కాసేపు అయితే అలా పక్కన పెట్టేయండి. ఎప్పుడైతే మనకు ఇది పూర్తిగా చల్లారిపోతుందో అప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా ఈ ఉడికిన పప్పుని యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలన్నమాట. ఒకేసారి ఎక్కువ పప్పుని వేయకుండా ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ అలాగే అవసరాన్ని బట్టి ఇందులో కొద్దిగా నీళ్ళనైతే వేసుకోవచ్చండి. అది కూడా మనం ఉడికించేటప్పుడు ఇందులో నీళ్ళు వచ్చాయి కదండి, సో ఆ నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని అయితే ఇప్పుడు వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా కొంచెం అడుగు మందంగా ఉండే వెడల్పాటి బాండలిని కానీ లేదా ఏదైనా సరే ప్యాన్ తీసుకొని అందులోకి అయితే వేసేసుకోండి. చూడండి, ఇలా జార్ మొత్తం నీట్గా తుడిచి మొత్తం పేస్ట్ని ఇలా కడాయిలోకి తీసుకొని ఇప్పుడు ఈ కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి 1 కేజీ పంచదార వేసుకోవాలి. అంటే 1/2 కేజీ శనగపప్పుకి 1 కేజీ పంచదార కంపల్సరీగా వేసుకోవాలండి. ఇలా పంచదార వేసిన తర్వాత ఈ పేస్టులో అంత బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడే స్టవ్ ఆన్ చేయకూడదు. ఫస్ట్ అయితే మనము పంచదార ఇందులో బాగా కలిసేట్టు కలిపేసుకుందాము. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ మీకు పంచదార ఎక్కువగా అనిపించవచ్చండి, కానీ 1/2 కేజీ పప్పుకి 1 కేజీ పంచదార వేస్తేనే ఆ పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో కొలతలు అనేవి ఇలా పక్కాగా ఉండాలండి. అప్పుడే హల్వాకి ఆ టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు పంచదార అయితే పూర్తిగా కరిగిపోయింది. అలాగే హల్వా కూడా ఉడకటం స్టార్ట్ అయ్యింది. పంచదార కరిగిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట. అంటే చాలా పల్చగా అనిపిస్తుందండి. ఇప్పుడు దీన్ని ఇలాగే ఆపకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ కొంచెం దగ్గర పడేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. కలపడం ఏమాత్రం ఆపినా సరే తొందరగా అడుగు పట్టేస్తుందండి. అందుకని చెప్పేసి ఇలా కలుపుతూ అలాగే అంచుల్ని ఈ విధంగా స్క్రాప్ చేసుకుంటూ కాస్త దగ్గర పడేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. ఇక్కడ చూడండి, కొంచెం దగ్గరికి వచ్చింది కదండి. అలాగే మనకు క్వాంటిటీ కూడా కొంచెం తగ్గిందనమాట. కాస్త చిక్కబడేసరికి క్వాంటిటీ కొంచెం తగ్గుతుంది. కలర్ కూడా ఇలా చేంజ్ అవుతుందన్నమాట. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా కొంచెం చిక్కబడింది. ఇప్పుడు ఇవి తుంపర్లు లేస్తాయండి. ఇలా కాస్త చిక్కబడిన తర్వాత హల్వా మనకు ఇలా ఉడుకుతుందనమాట. ఇలా ఉడికేటప్పుడు కొంచెం తుంపర్లు లేస్తాయి. ఇప్పుడే కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఇంకా బాగా దగ్గరికి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చూడండి, ఇంకాస్త దగ్గరికి వచ్చింది. అలాగే మనకు మంచి కలర్ కూడా యాడ్ అయ్యింది ఇందులోకి. హల్వా కన్సిస్టెన్సీ ఇలా చిక్కబడింది అనమాట. ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేయండి. ఇలా స్టెప్ బై స్టెప్ మనము గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ హల్వాని ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 10 నుంచి 12 వరకు యాలకుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకొని అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని ఆ యాలకుల పొడి ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా అప్పటికప్పుడు దంచి వేసుకున్నట్లయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి, అంత బాగా కలిసేసరికి మనకు హల్వా ఎంత షైనీగా కనిపిస్తుందో. నెయ్యి వేసాం కదండి, అందుకే అన్నమాట. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఇంకాస్త దగ్గరకు వచ్చేంత వరకు ఇలాగే కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా నాకైతే కరెక్ట్గా
ఇలా స్టెప్ బై స్టెప్ గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకున్నట్లయితే మనకు హల్వా పర్ఫెక్ట్గా కుదురుతుంది. అలాగే టైం కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట. ఎంత టైం పట్టిందో నేను మీకు చివరిలో చెప్తానండి. ఇక్కడ చూడండి, హల్వా మనకు ఫ్లోగా కాకుండా ఇలా కొంచెం ఆగుతూ పడుతుంది. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇది చల్లారేసరికి ఇంకాస్త దగ్గరికి వస్తుంది. అందుకని చెప్పేసి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, చాలా ఈజీ, కానీ కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈరోజైతే నేను కేవలం ఈ హల్వా ప్రిపేర్ చేయడం వరకు చూపిస్తున్నానండి. ఇలా హల్వా ప్రిపేర్ చేసుకుని దీన్ని మూత పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ హల్వాతో ఇలా పూరీలు చేసుకోవచ్చండి. అంటే ఈ పూరీల కోసమే హల్వా చేస్తారనమాట. సో వీటిని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. పూరీలు అయితే సూపర్గా ఉంటాయండి. వీటి కోసం అయితే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. సో ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.